వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. తెలంగాణ ప్రజల పార్టీ నూతన ఆఫీసు ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం 11:30 శ్రీ జస్టిస్ బి చంద్రకుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో ప్రొఫెసర్ వెంకటరాజయ్య, అబ్దుల్ హకీం, ఖమర్, ఆయనాల కృష్ణారావు, సోగారా బేగం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం రఘునాథ్, వి ఇంద్రసేన, లింగా నాయక్, నరసింహ, లక్పతి, సూర్య కిరణ్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పునర్నిర్మాణము మరియు పార్టీ సభ్యత్వము పునరుద్ధరించడంతో పాటు ప్రజల సమస్యలపై నిర్వహించే సమిష్టి ఉద్యమాల్లో పాల్గొనాలని తీర్మానించారు. తెలంగాణ ప్రజల పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ ల ఓటమికి కృషి చేయాలని, ప్రజల ఓట్లు చిలకకుండా చూడాలని, అలాగే గతంలో ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీలు చేసిన వాగ్దానాలపై ప్రజలు వారిని ఎక్కడికక్కడ నిలదీయాలని, ఒక పార్టీ టికెట్ పై గెలిచి మరో పార్టీకి మారిన వారిని ఓడించాలని, భవిష్యత్తులో పార్టీలు మారని నాయకులు వాగ్దానాలు చేయాలని ప్రజలు వారిపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. గతంలోనే గత కమిటీని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని ఎన్నికల కమిషన్ కు పంపిణీ లెటర్ ను మీడియాకి విడుదల చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 1 లేదా 2 స్థానాలకు మించి ఎక్కడ పోటీ చేయరాదని తెలంగాణ ప్రజల పార్టీ నాయకులు సూచించారు. యువతను ట్రైనింగ్ ఇవ్వడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే ఒక 100 మందితో ఒక రాజకీయ క్లాస్ నిర్వహించి మనందరికీ కూడా ఒక రాజకీయమైనటువంటి చైతన్యం తీసుకురావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాము. నేను మళ్ళొకసారి చెప్తున్నాను, బీఆర్ఎస్ను అండ్ బీజేపీని ఎందుకు వ్యతిరేకం చేస్తున్నామంటే ఈ కార్పొరేట్ కంపెనీల ప్రజలను కాపాడుతాను, అవినీతి పరుల ప్రజలను కాపాడుతూ ఉన్నాయి. ప్రోగ్రామ్ పెట్టినా కూడా కమిషన్ల కోసం, ప్రాజెక్ట్ కడితే కమిషన్ల కోసం, ఒక స్కీమ్ వేస్తే కమిషన్ల కోసం. ఎవరికి అభివృద్ధి చెందింది భారతదేశం? కార్పొరేట్లు అభివృద్ధి చెందితే భారత ప్రజలు అభివృద్ధి చెందినట్లు కాదు. దళారులు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లు కాదు. అందుకని చెప్పేసి ఒక ప్రత్యామ్నాయాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా కోరుతున్నాం, రైతుల గిట్టుబాటు ధర దొరకాలని కోరుతున్నాం. లక్ష్యం ఏంటి, ఉద్దేశం అంటే ప్రజలకు సంబంధించిన పార్టీ ఒక తెలంగాణ ప్రజల పార్టీ. ముఖ్యంగా పేద ప్రజలు, ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ. మరి మిగతా పార్టీల సంగతి ఏంటంటే బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ అన్ని పార్టీలు కూడా కార్పొరేట్ కంపెనీల కోసము, కాంట్రాక్టర్ల కోసము, లంచగొండుల కోసం పనిచేసేటటువంటి ఒక పార్టీలు అవన్నీ కూడా. ప్రజల జీవితాలు బాగుపడాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అయితే మనకు చెప్పినారో, ఆదేశిక సూత్రాల్లో అయితే చెప్పినారో ఆ ఆదేశ సూత్రాలు పాటించాలి. కానీ ఎన్ని పార్టీలు గతంలో పరిపాలన చేసేటువంటి అన్ని పార్టీలు కూడా ప్రజలకు ద్రోహం చేయడం జరిగింది, రాజ్యాంగానికి ద్రోహం చేయడం జరిగింది. రాజ్యాంగం చెప్తా ఉంటే ఇవాళ ఒకవైపు కోటాను కోట్లు సంపాదించినటువంటి ఒక అదానీ లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కాజేస్తున్న పరిస్థితిలో ఉన్నారు. భారతదేశంలో పేద విద్యార్థులకు ఇప్పటికి కూడా ఉచిత విద్య దొరుకుతలేదు, పేదవాళ్ళకి ఇప్పటికి కూడా ఉచిత వైద్యం దొరుకుతలేదు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే బీఆర్ఎస్ ను ఓడించే పొజిషన్ ఉంటారో, ఎవరైతే బీజేపీని ఓడించే పొజిషన్ ఉంటారో, అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది ఇంకో కమ్యూనిస్ట్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దానిలో ఎవరైతే వీళ్ళని ఓడించే పరిస్థితుల్లో ఆ నియర్ బై క్యాండిడేట్, ఇండిపెండెంట్ అయినా పర్వాలేదు, ఆ నియర్ బై క్యాండిడేట్కు మీరు గెలిపించాలని చెప్పేసి మేము అగ్నేసి ఇద్దరిని బట్టి ఓడించారు 80%, బీజేపీని అండ్ బీఆర్ఎస్. ఇది ఒక మా విధానం. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మాకు